నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం. కన్నీరు మున్నీరైన మంత్రి వేముల. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. స్పీకర్ పోచారం, ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు. నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఒక వ్యక్తి నుంచి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుల వెల్లువ. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మండల ముదిరా సంఘం సభ్యులు. నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్న యువత. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బిగాల సమక్షంలో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిక. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు. నిజామాబాద్ సిపి సత్యనారాయణ బదిలీ. ఇన్ఛార్జ్ సిపిగా జయరాం నియామకం. అమ్మ ప్రేమను కోల్పోయిన రాష్ట్ర మంత్రి వేముల. తల్లి వేముల మంజులమ్మ మృతితో కుంగిపోయిన మంత్రి వేముల. K6 స్పెషల్ స్టోరీ. ఏటీఎం దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడ్డ నిందితులు. సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ సిపి జయరాం. జిల్లాలో పలు చోట్ల పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎన్నికల కోడ్ అమలు కావడంతో సరైన పత్రాలు లేని డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మృతి బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఓ హాస్పిటల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. వేముల మంజులమ్మ మరణం బాధాకరమని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కూడా మంజులమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణను బదిలీ చేయాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా సిపిగా సత్యనారాయణ సెప్టెంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు. 40 రోజులు ఆయన విధుల్లో ఉన్నారు. ఆకస్మికంగా సిపి బదిలీ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం 5 గంటల్లోగా వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు వీరిని ఎన్నికల విధుల్లో వినియోగించరాదని ఆదేశించింది. ఎన్నికల్లో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో అదనపు డీసీపీ జయరాంకు ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బదిలీ కాగా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి అదనపు బాధ్యతలు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. నిజామాబాద్ సౌత్ మండలం ఆర్ఏ రాజును నేరుగా పట్టుకున్నారు. కార్యాలయంలో భూమి పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి 8,000 లంచంగా డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. కాగా గురువారం ఆర్ఏను నేరుగా పట్టుకున్నారు. ప్రస్తుతం సౌత్ తహసీల్దార్గా కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రాజుతో పాటు సిబ్బంది హరీష్ను సైతం ఏసీబీ విచారిస్తోంది. రిక్వెస్ట్ చేసుకున్నాడు సార్, 10,000 రూపాయలు మేము ఇవ్వలేము, కష్టమైంది అంటే సరే అని చెప్పేసి 8,000 రూపాయలు తగ్గించడం జరిగింది. ఆ 8,000 రూపాయలు కూడా ఒక పేపర్ మీద రాసి చూపించింది. దాని తర్వాత మా దగ్గర అప్రోచ్ అయితే మేము ఆ యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా అతను డబ్బులు తీసుకున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఆర్ఏ రాజు గారు ఏం చేసినారంటే ఆయన దగ్గర ఒక ప్రైవేట్ పర్సన్ ఉన్నాడు హరీష్ అని చెప్పేసి, అతను తీసుకోమని చెప్తే అతను తీసుకున్నాడు ఇతని తరఫు నుంచి. ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వంలో నిజామాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికీ మేమంతా రక్షణ కవచంలా ఉంటామన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 9 ఏళ్లలో చేసి చూపించామన్నారు. నిజామాబాద్ నగరంలో సంక్షేమం అందని గడపలేదు, అభివృద్ధి చేయని గల్లీ లేదన్నారు. మనం చేసిన ప్రతి పని మన కళ్ళ ముందే ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ధర్మపురి, అంతరెడ్డి, దేవి, బోడిగాం నరేష్, బోడిగాం ఆకాష్, కరిపే రాజు, బోడిగాం రాజశేఖర్ పాల్గొన్నారు. మాకు కూడా మంచి భవిష్యత్తు కావాలి, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో సైనికులాగా పనిచేస్తాం. తెలంగాణ అభివృద్ధి బాగా జరిగింది, నిజామాబాద్ పట్టణం కూడా బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా నేను స్వాగతం పలుకుతూ ఈ రోజు నుంచి వాళ్ళు బీఆర్ఎస్ సైనికులా పనిచేస్తారు. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేరికలు ఉన్నాయి వివిధ పార్టీల నుంచి. వారందరూ కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి వచ్చిన యువకులకు మరోసారి నేను స్వాగతం పలుకుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మరణం బాధాకరమని భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మరణం పట్ల నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సంతాపం ప్రకటించారు. ప్రశాంత్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, మంజులమ్మ ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాల నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా జీవన్ రెడ్డి మాల్లో సూపర్ మార్కెట్ను సందర్శించారు. సూపర్ మార్కెట్లో వివిధ రకాల కూరగాయలను, పప్పు దినుసులను పరిశీలించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారులకు క్షేత్ర పర్యటనలో భాగంగా కూరగాయల యొక్క ప్రాముఖ్యతను నేరుగా తెలియజేయడానికి సూపర్ మార్కెట్ను సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 2 ఏటీఎంలు తాళం వేసి ఉన్న ఇండ్లను చోరీకి పాల్పడ్డ 4 నిందితులను అరెస్టు చేశామని ఇన్ఛార్జ్ సిపి జయరాం తెలిపారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ సిపి జయరాం మాట్లాడారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఏటీఎంలు తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డ 4 నిందితులను అల్లెపు స్వామి, నవీన్, దేవేందర్, శైలజలను అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో ఆర్మూర్ ఏసీపీ జగతి, సిఐ వెంకటేశ్వర్లు, భీమ్గల్ ఎస్ఐ హరిబాబు, కమ్మర్పల్లి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఛేదించామన్నారు. వీరి వద్ద నుంచి 1 తులం బంగారు చైన్, 2 గ్రాముల గుండ్లు, 1 బైక్ కలిపి 80,000 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బడా భీమ్గల్ గ్రామంలో కూడా A1, A2, A3 ముగ్గురు కలిసి ఏటీఎం అంక్సాపూర్ మచ్చర్ల గ్రామంలో ఏటీఎం చోరీలకు పాల్పడ్డారన్నారు. ఈ కేసు ఛేదించిన ఏసీపీ జగది, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు హరిబాబు, రాజేష్లను ఇన్ఛార్జ్ సిపి జయరాం అభినందించారు. వీళ్ళు మనకు అల్లపు స్వామి, నర్ర నవీన్, అల్లపు దేవేందర్, అల్లపు శైలజ అని 4 ఈ ఏటీఎం సెంటర్ దాంట్లో 3 ప్లస్ ఈ శైలజ అనే ఆమె ఈ స్వామి భార్య. వీళ్ళు ఇదే కాకుండా మన దగ్గర కొన్ని హౌస్ బ్రేకింగ్స్ అంటే దొంగతనాలు కూడా చేయడం జరిగింది. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసెస్ కొన్ని వేల్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. వాళ్ళు ఈ హౌస్ బ్రేకింగ్ కూడా చేయడం జరిగింది. సో ఆ కేసెస్ కూడా మొత్తం టోటల్ 19 కేసెస్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరూ కళ్లను బాగా కాపాడుకోవాలని, సర్వేంద్రియాణ నయనం ప్రధానమని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. గురువారం మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా
ప్రతి ఒక్కరికి కళ్ళు చాలా ముఖ్యమైన జ్ఞానేంద్రియం. దృష్టి ఉంటేనే మనం ఏదైనా వస్తువులని గుర్తించగలుగుతాం. గతంలో మన పెద్దలు కుటుంబంలో చాలా కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటి వల్ల పిల్లలలో ఏమైనా లోపాలు ఉంటే గుర్తించగలరు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ తమ వృత్తుల్లో తీరిక లేకపోవటం వల్ల పిల్లలలో లోపాలను గమనించలేకపోతున్నారు. కావున తల్లిదండ్రులు అందరూ పిల్లల లోపాలపై శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సుజాత మాట్లాడుతూ సర్వేంద్రియాణ నయనం ప్రధానం అనే సూక్తిని అనుసరిస్తూ మన శరీరంలో కళ్ళకు ఉన్న ప్రాముఖ్యతను తెలిపారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వారి ఇంటి కుటుంబ నిర్ణయాల్లో తీసుకునే కాడ అన్ని కాడ కూడా వాళ్ళకి కూడా మనము అన్ని విధాల అవసరం ఉన్నది అవకాశం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళని కూడా మనము మంచిగా ఎంకరేజ్ చేయాలి. సో ఇది మా యొక్క ఉద్దేశము. ఈ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ అందరికీ ఇంటి వారికి మగవారికి అందరికీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్రతి కోణంలో ఎక్కడైనా కానీ ఏ స్థితిలో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎవరికి తక్కువ. పోచంపాడ్ ఏటీఎంలో చోరీ చేసిన నిందితుల్ని అరెస్టు చేశామని ఇన్ఛార్జ్ సిపి జయరాం తెలిపారు. నిందితుని నుంచి ఒక లారీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగరంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ జయరాం మాట్లాడారు. పోచంపాడ్ ఏటీఎం చోరీ కేసులో నిందితుడు జునైల్ను అరెస్టు చేసి ఒక లారీ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన సిఐ గోవర్ధన్ రెడ్డి, రమేష్, ఎస్ఐలు శ్రీనివాస్, గోపి, భాస్కరాచారి తదితరులను ఇన్ఛార్జ్ సిపి జయరాం అభినందించారు. మనం అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా కోఆపరేషన్ తోటి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ క్యాష్ అయితే ఏం రికవరీ కాలేదు. బట్ దాని తర్వాత మనకేంటంటే ఆ గ్యాంగ్ ఎంబడి మనం పట్టాం కాబట్టి వాళ్ళు అక్కడ పారిపోయి ఉన్నారు. అక్కడ హర్యానాలో సెంటర్ తీసుకుంటున్నారు. అక్కడ లోకల్ పోలీస్ అసిస్టెంట్స్ తోటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పట్టుకుంటాము. అయితే ఈ సాజిద్ అనే అతని మీద కూడా కేసు ఉంది. అయితే మన దగ్గర ఈ 26th కన్నా ముందు 24th రోజు నాగ్పూర్లో కూడా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ 2 అఫెన్సెస్ జరిగినాయి. వాళ్ళు ఏం చేశారంటే నాగ్పూర్ వాళ్ళ పోలీసు వాళ్ళు వీళ్ళని చేసి వాళ్ళని 5 వాళ్ళ మనుషులు అనంతపూర్లో దాబాలో వీళ్ళు లంచ్ చేస్తుంటే వాళ్ళని ఒక కార్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు టోల్గేట్ మన దగ్గర ఉన్న ఆర్మూర్ పట్టణంలోని ముదిరా సంఘం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ పట్టణ మరియు మండల ముదిరా సంఘం సభ్యులు జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో తమ కుల సంఘాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి నిధులు ఇచ్చినందుకు, అలాగే రానున్న ఆర్మూర్ పట్టణం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక చొరవతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్న సంకల్పంతో టీఆర్ఎస్ గూటికి వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల అండర్-19 జిల్లా స్థాయి బాలికల కబడ్డీ, ఫుట్బాల్ జట్ల ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఐఈఓ రఘురాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని జిల్లా జట్టు ఎంపికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల వైపు ఆసక్తి చూపుతూనే చదువులోనూ మంచి మార్కులు సంపాదించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. క్రీడా పోటీల్లో ఉత్తమమైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉద్యోగాల్లో సైతం ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల కోసం జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జిల్లా జట్టును గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంగారం, పిడి దేవారాం, మోహన్ దాస్, మల్లేష్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. కస్టమ్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఆర్మీ కానీ, నేషనల్ లెవెల్ వాటికి కూడా మీకు 2% రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక పై స్థాయికి వెళ్ళి ఒక పై స్థాయి ఆఫీసర్ లాగా కూడా మీరు ఈ స్పోర్ట్స్ లో మీరు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంఘంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బోధన్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సంఘం గ్రామ వాస్తవ్యులు మణివెంకట్ రెడ్డి మాతృమూర్తి మాణిక్ చంద్రవ అకస్మాత్తుగా మరణించడంతో ఎమ్మెల్యే ఎండి షకీల్ అమీర్ వారి ఇంటికి వెళ్లి వెంకట్రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇందల్వాయిలో వాహనాల తనిఖీ చేస్తుండగా 50 లక్షలు పట్టుకుని సీజ్ చేశామని ఇందల్వాయి ఎస్ఐ వెల్లడించారు.
తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున నేడు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్, సిఐ కృష్ణ వారి సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఇందల్వాయి వద్ద అనుమానాస్పదంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నటువంటి డబ్బులను స్వాధీనపరుచుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యల నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. లారీలను తొలగించాలని, ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెక్ క్యాంపు వాసులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని స్థానిక చెక్ క్యాంపు వెళ్లే దారిలో ధాన్యపు లారీలను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని రాస్తారోకో నిర్వహిస్తూ ధర్నా నిర్వహించారు. లారీలను రోడ్డుకు ఇరువైపులా పెట్టడం వల్ల తమ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రమాదాలకు గురవుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో ఎమ్మెల్యేకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, మాకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ప్రజలు భీష్మించుకుని కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. ఎన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ప్రతిరోజు రావడము, దాన్ని ఒక ఫోటో తీసుకొని పోవడము. రాత్రి ఒక యాక్సిడెంట్ అయింది ఇక్కడ, తను మనిషి సావు బతుకులో ఉన్నాడు. అంతకుముందు 2 నెలల క్రితం ఒక మనిషి చనిపోయాడు గుద్దుకొని. మొన్న ఇక్కడ ఒక అమ్మాయి పడి తనకి కాలు చేతులు ఇరిగినాయి. వీటన్నిటికీ పోలీసులు ఒక్కసారి కూడా పట్టించుకోకుండా స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిపారు. సెయింట్ జూవియర్స్ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, వారి తల్లులు కనువిందు చేసే బతుకమ్మలను వివిధ రకాలైన పువ్వులతో పేర్చి బతుకమ్మ పాటలతో ఆటలాడుతూ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్ వివరిస్తూ, మన తెలంగాణ పండుగ గొప్పతనాన్ని చాటే గొప్ప పండుగ యొక్క బతుకమ్మ పండుగని 9 రోజులు ఘనంగా నిర్వహించే ఈ పండుగ 9 రోజుల ప్రతిరోజు విశిష్టతను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి అందరికీ కమ్మనైన అల్పాహారంతో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, డైరెక్టర్ పుష్ప, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఈ తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి బతుకమ్మ ఎలా పేర్చాలి, ఎలాంటి పువ్వులు వాడాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఒక్కో రోజు ఒక్కో పేరు ఏమని పిలుస్తారని పిల్లలకి ప్రాక్టికల్గా పత్రిక చేసి చెప్పడం జరుగుతుంది. బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 12,40,000 నగదును పోలీస్ బృందం పట్టుకున్నారు. బోధన్ పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పరిచి 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఈ రోజు బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 12,40,000 రూపాయలు నగదును పట్టుకోవడం జరిగిందని, వాటి వివరాలను మీడియా ముఖంగా తెలిపారు. ఈ రోజు ఉదయం పట్టుకున్న నగదుని సిపి సత్యనారాయణ పట్టణ రూరల్ తనిఖీ బృందానికి అభినందనలు తెలియజేశారని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్ తో పాటు పట్టణ సిఐ ప్రేమ్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్ వారి బృందం పాల్గొన్నారు. ఈ అమౌంట్ ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, ఆ పర్పస్ కోసం తీసుకెళ్లేటప్పుడు ఈ సోర్స్ ఆఫ్ మనీ, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంకు నుంచి డ్రా చేశారా, ఇతను లీగలైజ్డ్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంటా ఇది, లేకపోతే హవాలా మనీనా, ఇట్లా అన్ని రకాలుగా చెక్ చేసి ఒకవేళ అది జెన్యూన్ అమౌంట్, జెన్యూన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఒక 2-3 డేస్లో ఇచ్చేస్తారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అయిన వేముల మంజులమ్మ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజులమ్మకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరుండి సైతం సపర్యాలు చేశారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. మంత్రిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఓదార్చి ధైర్యం చెప్పారు. మంజులమ్మ అంత్యక్రియలు రేపు మంత్రి స్వగ్రామంలో ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి కుటుంబ సభ్యులు తెలిపారు. సృష్టిలో అమ్మను మించిన అపురూపం మరొకటి లేదని నమ్ముతాడు మంత్రి వేముల. అయినా అతనికి అమ్మ అనారోగ్యం అగ్ని పరీక్షలా మారింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల బిజీ, మరోవైపు అమ్మ అనారోగ్యం. వీటి మధ్య 2 నెలలుగా నరకం అనుభవిస్తున్నాడు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పైకి నవ్వుతూ కనిపించే అతని హృదయమంతా అమ్మనే. అమ్మ ఆరోగ్యవంతురాలు కాదని పిడుగులాంటి వార్త అతనికి కృంగతీస్తుండగా, మరోవైపు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల
రణరంగంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా అనారోగ్యంతో 7 ఏళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజులమ్మ మానసికంగా కృంగిపోయింది, అనారోగ్య పాలైంది. గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేపించాడు. తల్లి ఆరోగ్యవంతురాలైందని సంతోషపడ్డాడు. మళ్ళీ 1.5 ఏళ్ల నుంచి అనారోగ్యంతో ఉంది. 2 నెలలుగా ఆమె హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంది. తల్లి పరిస్థితి విషమించిందనే సమాచారంతో 10 రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలను అర్ధాంతరంగా వదిలేసి తల్లి కోసం హైదరాబాద్ వచ్చారు మంత్రి. ఇప్పుడు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో తల్లి మంజులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయినా ఆ తల్లి ఆరోగ్యంలో మార్పు లేదు. ఐసీయూలో వెంటిలేటర్పై ఆక్సిజన్తో జీవచ్ఛవంలా ఉన్న తల్లిని చూసి కలత చెందుతున్నాడు మంత్రి. సుభాష్ నగర్లోని రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ నగర్లోని రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థినీలు, ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రాలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరిస్తూ వారికి మన ఆచారాలు తెలియజేసేలా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు, ఉపాధ్యాయులు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా రవి ఉన్నత పాఠశాల తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను, దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేసి పిల్లలచే బతుకమ్మ ఆడించడం అనేది జరిగింది. నగరంలోని వివేకానంద పాఠశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా జరిపారు. నిజామాబాద్ నగరంలోని వసంత్ నగర్ కాలనీ వివేకానంద ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ నారాగౌడ్, కరెస్పాండెంట్ లతా నారాయణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులంతా కలిసి బతుకమ్మ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆకుల లలిత రాఘవేందర్, TSWCDC చైర్పర్సన్ విచ్చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, నృత్యాలతో ఎంతో ఆనందంగా గడిపారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దీనికి అధ్యక్షులు లతా నారాగౌడ్ గారు, లాస్ట్ ఇయర్ నుంచి ఉమెన్స్ డే నుంచి నేను వస్తా అనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చిన్నారులు మంచిగా కోలాలు వేయడము, ఇక్కడ టీచర్స్ కూడా వేయడం, బతుకమ్మలు ఆడడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన నగరంలోని హోలీ మేరీ హై స్కూల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. HM కవిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. నగరంలోని సుభాష్ నగర్ హోలీ మేరీ హై స్కూల్లో HM కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా HM కవిత మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఈరోజు సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ ఈ పండుగ ద్వారా మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలను పంచుకుంటారు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 1000 సంవత్సరాల నుండే, అంటే రాజులు పరిపాలిస్తున్న కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అంతేకాకుండా నవాబుల, భూస్వాముల కాలంలో నలిగిపోయిన మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవారు. వారికి ప్రతీకగా తోటి మహిళలు పూలను పేర్చి బతుకమ్మ అంటూ పాటలు పాడేవారని పెద్దలు అన్నారు. పాఠశాలలో జరిగిన ఈనాటి కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయునిలు బతుకమ్మలను తయారు చేసి బాలికలతో కలిసి బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఎంప్లాయీస్, పెన్షనర్స్, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పరిధిలోని వెల్నెస్ సెంటర్ నందు కార్డియాలజిస్ట్, గైనిక్ తదితర స్పెషాలిస్ట్ డాక్టర్లను నియమించి వెల్నెస్ సెంటర్ను పటిష్టపరచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ EHS ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ కి హైదరాబాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉన్న
వెల్నెస్ సెంటర్ను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసునకు మార్పునకు సంబంధించి వసతుల గురించి కలెక్టర్ తదితర జిల్లా స్థాయి అధికారులను కలిసేందుకు వారు నిజామాబాద్కు వచ్చారు. యూనియన్ ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడుతూ లబ్ధిదారులకు అన్ని రకాల టెస్టులను ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులందు నగదు రహితంగా టెస్టులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. మున్సిపల్ కార్యాలయంలోని వెల్నెస్ సెంటర్ మార్పుకి సహకరించిన జిల్లా కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కి, ప్రెస్ క్లబ్ నాయకత్వానికి పెన్షనర్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు శిల్ప హనుమన్లు, అంది సాయిలు, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ప్రకృతిలో లభించే పువ్వులను ప్రకృతికి సమర్పించే విశిష్టమైన పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగని కొనియాడారు. మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగని, ఇలాంటి పండుగల వల్ల విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులు 9 రకాల పువ్వులతో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ప్రసాద్ మరియు సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం పండుగ అయిన బతుకమ్మ సంబరాలను చిన్నారులతో కలిసి నిర్వహించి పండుగ విశిష్టతను వారికి వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ నోట్ బుక్స్, క్రీడా వస్తువులు, వాలీబాల్, టెన్నిస్ కార్డ్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్ బుక్స్, క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులు ప్రతిరోజు క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులకు గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి పృథ్వీరాజ్, పాస్ట్ ప్రెసిడెంట్ చెన్న రవి, రాజన్న, కళాశాల ప్రిన్సిపల్ దేవారాం, పీడి గంగాధర్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి గ్రామంలో గల వైఎస్ఆర్ కాలనీలో భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లు వైఎస్ఆర్ కాలనీ వాసులకు వివరించారు. వారి సమస్యలను వినడం జరిగింది. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల యువజన విభాగం అధ్యక్షులు సొప్పరి వినోద్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, జిల్లా జనరల్ సెక్రటరీ గన్నల్ లక్ష్మణ్, రూరల్ వైస్ ప్రెసిడెంట్ యూత్ రైమత్ ఆలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్ మరియు యువజన విభాగం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసూల్ బి ఐసీడీసీ పీడీ నిజామాబాద్ బాల్య వివాహాల నిషేధించడం గురించి జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల హక్కులను పరిరక్షించాలని, అంటే ఆడపిల్లల్ని పుట్టనియాలి, పెరగనివ్వాలి, అయితే పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో, అమ్మాయిని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తూ తేడాగా చూడవద్దని, ఇద్దరు సమానంగా చూడాలని, అమ్మాయిని కూడా చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే రసూల్ బి, సిడిపిఓ స్వర్ణలత, స్వప్న, కవిత, సూపర్వైజర్ బుజ్జి, సరిత, భాగ్యలక్ష్మి, రాధా, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగని, బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలియజెప్పడానికి తమ పాఠశాలలో బతుకమ్మ వేడుకను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించామన్నారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశామన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ పండుగలో పాల్గొన్నారని తెలిపారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై నూతనంగా వచ్చిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్నకి మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాల్వాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉత్తమ సేవలు అందించి మరలా ఈ పాఠశాలకు పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాలకు జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు పాలెపు నర్సయ్య, కన్వీనర్ నిమ్మ రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి గుర్రం నరేష్, లెక్చరర్ సాయన్న, మండల కార్యవర్గ సభ్యులు మేకల క్రాంతి, వినయ్, దీపక్, యోగేష్, రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం షాపూర్ గ్రామ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో తాగునీటి ఆర్ఓఆర్ ప్లాంట్లను వితరణ చేశారు. వితరణ చేసిన కోరమండల్ గ్రోమర్ సంస్థ అతిథులను, సభ్యులను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కమిటీ, విద్యార్థులు అందరూ కలిసి డప్పు వాయిద్యాలతో అఖండ స్వాగతం పలికారు. పాఠశాలలో గల సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకుని సభావేదిక జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంలో వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో అన్ని వృత్తులు అష్ట దిగ్బంధంలో ఉంటే కేవలం ఒక రైతాంగ వృత్తి మాత్రం అల్ప లేకుండా శ్రమించి దేశానికి అన్నం పెట్టిందని, మన దేశంలోని అన్నదాత బాగును కోరమండల సంస్థ కోరుకుంటుందని, అందులో భాగంగానే గ్రామీణ భారతం బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో కోరమండల్ గ్రోమర్ సంస్థ గ్రామంలో వసతులు లేని పాఠశాలను ఎంపిక చేసుకుని తాగునీటి వసతికి ఆర్ఓఆర్ ప్లాంట్ల రూపాన వితరణ చేయడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులచే తయారు చేయబడ్డ బతుకమ్మలు పాఠశాల ప్రాంగణంలోని గ్రౌండ్లో పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుతూ తిరిగారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. దారుగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఎం సాయారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ యూనియన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సన్మానం చేశారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల శ్రీ చష్మా ఆప్టికల్ షోరూంలో ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆప్థాల్మిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్ తన శాండ్ ఆర్ట్ ద్వారా కళ్లకు గల ప్రాధాన్యతను వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైమ్ వార్తలు చూద్దాం. మాగ్లూరు మండలంలోని మెట్పల్లి గ్రామంలో ఆట ఆడుకుంటూ ఇంటి ముందు గల బకెట్ తొట్టిలో పడి బడకుంట నిపేక్ష్ అనే 16 నెలల బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రతి నిత్యం తమ కొడుకు ఇంటి బయటే ఆడుకునేవాడని తల్లిదండ్రులైన నవీన్ వాణి తెలిపారు. ఎప్పటిలాగే ఆడుకుంటున్నాడు కదా అని వదిలేయడంతో ఇంటి ముందున్న గల బకెట్లో పడి చనిపోయాడని కన్నీరు మున్నూరుతో కుటుంబ సభ్యులు తెలిపారు. నగరంలోని ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన రాపల్లి వెంకట్ 35 సంవత్సరాలు బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా చూద్దాం. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం. కన్నీరు మున్నీరైన మంత్రి వేముల. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. స్పీకర్ పోచారం, ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు.
నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఒక వ్యక్తి నుంచి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుల వెల్లువ. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మండల ముదిరా సంఘం సభ్యులు. నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్న యువత. అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బిగాల సమక్షంలో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిక. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు. నిజామాబాద్ సిపి సత్యనారాయణ బదిలీ, ఇన్ఛార్జ్ సిపిగా జయరాం నియామకం. అమ్మ ప్రేమను కోల్పోయిన రాష్ట్ర మంత్రి వేముల. తల్లి వేముల మంజులమ్మ మృతితో కుంగిపోయిన మంత్రి వేముల. K6 స్పెషల్ స్టోరీ. ఏటీఎం దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడ్డ నిందితులు. సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ సిపి జయరాం. జిల్లాలో పలు చోట్ల పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎన్నికల కోడ్ అమలు కావడంతో సరైన పత్రాలు లేని డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.